Hello everyone, welcome back to English Mean Zone. Today we are going to check out the poem The Solitary Reaper, Unit 8 from your course book. Now this Solitary Reaper is written by William Wordsworth. Now let's see what he has to tell us. Wordsworth is a romantic poet and he usually talks about the nature and beauty etc. ఈ పోయంలో మనం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ మనం విందాము అండ్ తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దీన్ని. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ బి గివింగ్ యూ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆల్ ద చాప్టర్స్ అండ్ ద పోయమ్స్ ఆఫ్ క్లాస్ 9 టు బిగిన్ విత్. సో మొదలెడదామా? సో ఇక్కడ పోయెట్ ఏం చెప్తున్నాడు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్, లెట్స్ చెక్ ఇట్ అవుట్. Okay, so are we all ready? Yes. Okay, so sometimes we see something beautiful and striking and we remember it for a long time afterwards. ఒక్కొక్కసారి మనం చాలా ఒక అందమైన, అద్భుతమైన, విస్మయకరమైన వస్తువులు కానీ లేకపోతే వ్యక్తుల్ని కానీ సందర్భాల్ని కానీ మనం చూస్తాం. అది అలా గుర్తుపెట్టుకుంటాం. మనం చాలా రోజుల వరకు అది అలాగా మనకి గుర్తుండిపోయే సంఘటనలు కానీ వ్యక్తులు కానీ అవన్నీ మనకి తరచూ ఎదురవుతూ ఉంటాయి. అలాగే కెన్ యూ రీకలెక్ట్ దిస్ ఎవర్ హ్యాపెనింగ్ టు యూ? మీతో కూడా ఇలాగా ఎప్పుడైనా జరిగిందా? ఇఫ్ సో, వాట్ వాజ్ ఇట్? వాట్ యూ రిమెంబర్ అబౌట్ ఇట్? జరిగి ఉంటే కనుక అది ఏమిటి అండ్ గుర్తుందా? అసలు మీకు అది ఇప్పుడు కూడా గుర్తుందా? ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ యూ సా ఆర్ ద ఫీలింగ్స్ యూ ఎక్స్పీరియన్స్ ఎట్ దట్ టైమ్ ఫ్రెష్ ఇన్ యువర్ మైండ్? అయితే ఆ సందర్భం కానీ లేకపోతే ఆ వ్యక్తి కానీ ఏదైతే అందమైనదో విస్మయకరణమైందో మీరు చూసింది ఇప్పటికి కూడా గుర్తుందా? ఆ ఫీలింగ్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పటికీ కూడా ఫ్రెష్గా ఉందా మీ మైండ్లో? తలుచుకుంటే ఇప్పటికి కూడా అబ్బా ఇప్పుడు చూసినట్టుగానే ఉంది అన్న భావం ఉందా ఇప్పటికి కూడా మీలో? థింక్ ఫర్ అ ఫ్యూ మినిట్స్, దెన్ షేర్ యువర్ థాట్స్ విత్ ద క్లాస్. సో అది కనుక జరిగి ఉంటే మీరు అది కొంచెం ఆలోచించి అది మీ క్లాస్లో ఉన్న వాళ్ళందరితోటి కూడా షేర్ చేయండి. అయితే ఇందులో పోయెట్ కూడా ఎక్కడికో వెళ్తూ మధ్యదారిలో ఆగుతారు. ఎందుకు ఆగుతారు అని అన్నది ఈ పోయంలో మనకి తెలుస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పోమ్ ద సాలిటరీ రీపర్. ఇక్కడ విలియం వర్డ్స్వర్త్ మనకి ఒక అమ్మాయి గురించి చెప్తారు. సో వాట్ ఈస్ ద పోమ్ అబౌట్? ఇన్ సింపుల్ తెలుగు లెట్స్ అండర్స్టాండ్. Behold her, single in the field, yon solitary highland lass, reaping and singing by herself. Stop here or gently pass. Now, behold her అనంటే అలాగా ఆకట్టుకోండి అనంటే జస్ట్ వండర్, ఐ మీన్ ఇన్ వండర్మెంట్. అసలు ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది ఆ అమ్మాయి అన్న భావం. అంటే బిహోల్డ్ అని అంటే అలాగా గుర్తుంచుకునే ఫీల్ తోటి మీరు చూడండి ఆ అమ్మాయిని. బిహోల్డ్ అని అంటే చూడండి, అంత అద్భుతమైన అమ్మాయిని ఏంటంటే అలాగ గుర్తుండేలాగా మీరు చూడమని అడుగుతున్నారు. సింగిల్ ఇన్ ద ఫీల్డ్, ఆ అమ్మాయి ఫీల్డ్లో ఒక్కరితే ఉన్నది, పొలంలో అక్కడ ఒక్కరితే ఉంది. యాన్ సాలిటరీ హైలాండ్ లాస్, యాన్ ఆ అమ్మాయి అక్కడ సాలిటరీగా ఉంది. ఎక్కడ? ఫీల్డ్లో సాలిటరీగా ఉంది, ఒక్కరితే ఉంది. సాలిటరీ అంటే ఒక్కతే. హైలాండ్ లాస్ అని అంటే స్కాట్లాండ్కి చెందిన ఒక అమ్మాయి. అయితే ఇక్కడ హైలాండ్ అని ఎందుకు అంటారు? స్కాట్లాండ్ కొంచెం ఎత్తుకుంటుంది, అక్కడ ఎక్కువగా మనకి మౌంటైన్స్, తర్వాత వ్యాలీస్ అంటే లోయలు, మౌంటైన్స్ అంటే అఫ్కోర్స్ కొండలు, తర్వాత ఫీల్డ్స్ అవన్నీ కూడా వీటి మధ్యలోనే ఉంటాయి. సో అక్కడ రెఫరెన్స్ ఎప్పుడు కూడా హైలాండ్ అనే ఇస్తారు. అందుకని పోయెట్ ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నారు, ఒక హైలాండ్ అంటే స్కాట్లాండ్కి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేస్తోంది? రీపింగ్ అండ్ సింగింగ్ బై హర్ సెల్ఫ్. 2 పనులు చేస్తోంది తను. ఒకటి పాట పాడుకుంటుంది, ఒక్కతే పాడుకుంటోంది. పాట ఒక్కటే పాడట్లేదు, తను అక్కడ రీప్ అంటే మనకి పంటలు ఉంటాయి కదా, అవి కొయ్యటం అన్నమాట. కోతకు వచ్చున్నాయి అవి. సో తను అది కోస్తూ తను పాట కూడా పాడుకుంటోంది. స్టాప్ హియర్ ఆర్ జెంట్లీ పాస్. అయితే పోయెట్ మనకి ఏం చెప్తారు, మీరు ఆగండి,
ఆగడం కానీ లేకపోతే ఏమీ మెదలకుండా అసలు డిస్టర్బ్ చేయకుండా నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ అమ్మాయిని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకనంటే ఆ అమ్మాయి షీ ఈజ్ అ సైట్ టు బిహోల్డ్. అంటే ఆ అమ్మాయి అసలు అందమైన పిల్లే కాదు, ఆ అమ్మాయి పాడుతున్న పాట కూడా చాలా బాగుంది, అందుకు డిస్టర్బ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో అతను చెప్పడం ఏంటంటే డిస్టర్బ్ చేయకుండా, ఆ అమ్మాయిని అసలు ట్రబుల్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా వింటే వినండి, నించుని నిలబడి వినండి, లేదా ముందుకి వెళ్ళిపోండి వితౌట్ డిస్టర్బింగ్ హర్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. నౌ లెట్స్ చెక్ అవుట్ ద సెకండ్ వన్. Alone she cuts and binds the grain and sings a melancholy strain. Oh, listen, for the wail profound is overflowing with the sound. Now, alone she cuts. మనం ఇది చూస్తున్నాం ఆల్రెడీ. తను అక్కడ ఒక్కటే ఉన్నది, ఫీల్డ్లో ఆ పొలంలో ఒక్కటే ఉన్నది, తను ఒక్కటే కోస్తున్నది. ఏమైతే అక్కడ హార్వెస్ట్ చేసిందో, ఏమైతే అక్కడ పండించిందో దాన్ని తను ఒక్కతే కట్ చేస్తోంది. అండ్ బైండ్స్ ద గ్రెయిన్, కట్ చేయగానే సరిపోదు కదా, దాన్ని మనం మళ్ళీ కట్టి మనం ఏంటంటే దాన్ని కొంచెం వీ హ్యావ్ టు కీప్ ఇట్ టుగెదర్. అంటే దాన్ని మనం మొత్తం అంతా కూడా కలిపి ఒక కడితే దాన్ని అప్పుడే కదా మనం పట్టుకెళ్ళగలిగింది. సో తను అది కట్ చేయడం ఒకటే కాదు, తను దాన్ని కట్టి తీసుకెళ్ళేటట్టుగా తను అది షీఈ్ మేకింగ్ ఇట్ పాసిబుల్. అండ్ సింగ్స్ అ మెలాన్కలీ స్ట్రెయిన్. మెలాన్కలీ అంటే చాలా దుఃఖం. అయితే స్ట్రెయిన్ అంటే ఇక్కడ స్ట్రెయిన్ అంటే యాక్చువల్లీ కొంచెం మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటారు కదా, స్ట్రెయిన్ అంటే కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉండడం. అయితే స్ట్రెయిన్ అంటే ఆ స్ట్రెయిన్ కాదు, ఇక్కడ అర్థం ఏంటి, ఒక పాట, ఒక సంగీతం గురించి చెప్తున్నారు. అయితే తను ఎటువంటి పాట పాడుతోంది, దుఃఖంగా ఉన్న పాట అన్నమాట. సో షీ సింగింగ్ అ సాడ్ సాంగ్. సో ఇక్కడ మెలాన్కలీ స్ట్రెయిన్ అంటే సాడ్ సాంగ్. So that is what it actually implies here. Oh listen, for the wail profound is overflowing with the sound. అయితే ఏమంటారు, ఓ లిసన్, అయితే అందరికీ చెప్తున్నారు. పోయిట్ ఎంత హ్యాపీ అంటే తను ఆ సంతోషంలోనే అందరికీ చెప్తున్నారు, అబ్బా వినండి, అందరూ వినండి, ఎంత చక్కగా పాడుతుందో. ఫర్ ద వేల్ ప్రొఫౌండ్, వేల్ అంటే వ్యాలీ, వ్యాలీ అని అంటే లోయ, ఆ లోయ ప్రొఫౌండ్ డీప్ వ్యాలీ, అక్కడంతా మనకి ఎకో అవుతుంది కదా, ఎకో అన్నది మనకి వ్యాలీ అంటే జనరల్గా అవుతుంది. అయితే అక్కడ ఆ వ్యాలీలో, ఆ లోయలో తన పాట మొత్తం లోయ అంతట్లో కూడా పాట వినిపించేటట్టుగా ఉన్నది. ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ద సౌండ్ అంటే ఎక్కడ విన్నా, ఎక్కడ పెడితే అక్కడ తన వాయిస్ రీచ్ అవుతుంది. ఎలా రీచ్ అవుతుంది, లోయ కాబట్టి అక్కడ మనకి రీసౌండ్ అవుతుంది, ఈకో అవుతుంది. సో తను ఒక్కటే పాడుకుంటున్నా, తను పని కూడా చేసుకుంటోంది, ఆ పాట ఒక్కతే ఉన్నా కూడా మొత్తం నేచర్ అంతటికి కూడా అది స్ప్రెడ్ అయింది. సో దిస్ వాజ్ పారాగ్రాఫ్ 1 and 2. I'll continue with the next 3 and 4 in the next video. To get the complete explanation of this poem, The Solitary Reaper, you can go to the description below. There you'll find a link. That's the app English Meme Zone, wherein you can find the complete explanation of this poem. Not just the explanation, but you will find the MCQs para wise. Each para has multiple choice questions. Each para has very short answer questions. Likewise, long answer questions, extract based questions, and keywords, key points in a bulleted list. And you have a test for each paragraph. So if you want to get all that, you can go to the app and buy it right away. So you can find the link in the description box. So please do like, share and subscribe, and also go to my app so that you can just check out what all is in store for you there. So class 9 students, I hope you go to the app so that you can be benefited the most. Thank you. Stay tuned.